హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మనకి నెలాఖరున 27వ తారీఖున శివరాత్రి వస్తుంది కదండి. సో శివుడికి సంబంధించి దీపం అయితే మనం కొత్తగా తీసుకురావడం జరిగింది. చాలా వెళ్తున్నాయి, బట్ ప్రజెంట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. బట్ ఒక వీడియో పెడదామని చెప్పేసి 2-3 డేస్ బ్యాక్ ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అప్రాక్సిమేట్ 6 ఇంచెస్ వస్తుందండి. సో 5.5 6 ఇంచెస్ ఇన్ బిట్వీన్ వస్తుంది మనకి దీపం. చాలా బాగుంటుంది. శివయ్య ఆకారం వచ్చి మనకి చాలా డీటెయిలింగ్. కామాక్షి దీపంలోని మనకి ఇప్పుడు చాలా ప్యాటర్న్స్ వచ్చాయి కదా. సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, మనకి దుర్గాదేవి కావచ్చు, ఇలా చాలా ప్యాటర్న్స్ వచ్చాయి కదా. సో వాటిలో ఇది ఒక రకం అనమాట. శివుడి ప్యాటర్న్. శివుడు అంటే ముఖ్యంగా శివ ఆరాధన చేసే వాళ్ళకి ముఖ్యంగా ఈ దీపం చాలా నచ్చుతుంది. అండ్ అలాగే వీటిలో మనకి ఇంకొన్ని మోడల్స్ కూడా వచ్చాయండి. మురుగన్ దీపాలు అనమాట. సో నార్మల్గా మనకి మురుగన్ వేలు వచ్చేసి సపరేట్గా ఒక దీపం వస్తుంది. అది నార్మల్ యాంటిక్లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండి. సో మనకి ఎగ్జాక్ట్లీ కామాక్షి దీపాలు గోల్డ్ ఫినిషింగ్లో ఎలా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా మనకి రాజమురుగన్ ఒకటి అండ్ అలాగే వేల్ కూడా మనకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో రెండు కూడా చాలా బ్యూటిఫుల్ పీసెస్, స్టెప్ ఆన్ పీసెస్ అండి. మనకి చానాళ్ళు వస్తుంది అంటే చూడండి తరతరాలు వస్తుంటారు కదా. సో ఆ విధంగా మనకి చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ ముఖ్యంగా ఈ తిరువాచీలు అంటే వెనకాల మకర తోరణాల గురించి అయితే ఎంక్వైరీస్ అయితే డైలీ అట్లీస్ట్ మినిమం 2-3 వస్తూనే ఉన్నాయండి. సో దీంట్లో మన దగ్గర 3 సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా. సో 5 ఇంచెస్లో ఒకటి, 6 ఇంచెస్లో ఒకటి, సో అప్రాక్సిమేట్ 8 ఇంచెస్లో ఒకటి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక చాలా బాగుంటుందండి. మధ్యలో మనం విగ్రహం పెట్టుకోవచ్చు. అంటే అకార్డింగ్లీ మనం ఆర్చ్కి తగ్గట్టు వెనకాల మనం మకర తోరణాలకు తగ్గట్టుగా మనం అందులో విగ్రహాలు పెట్టుకోవచ్చు. మనం 3 ఇంచుల విగ్రహం పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 ఇంచెస్ ఆర్చ్లో, అలాగే ఒక 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు 6 ఇంచెస్ మకర తోరణంలో, అలాగే ఒక 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు 8 ఇంచెస్ మకర తోరణంలో. సో ఆ విధంగా మన దగ్గర ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరగా గ్రాప్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే కొంతమంది తీసుకుని వాల్కి మౌంట్ చేసుకున్న ఫొటోస్ కూడా నాకు షేర్ చేస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్, సో నైస్ టు దెమ్. అండ్ తర్వాత వచ్చేసి మనం ఈ దీపాలు కస్టమైజ్గా చేపిస్తాం. మీకు చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ తీసుకుని ఉన్నారు శ్యామల నవరాత్రులకి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా కస్టమర్స్కి మనం చేయించామండి. ముఖ్యంగా కొంతమందికి ఇలా నాకు శివయ్య కావాలి, సరస్వతీదేవి కావాలి, లక్ష్మీదేవి కావాలి, అలాగే నాగపడకతో కావాలని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళకేంటంటే కింద ప్రమిద బేసిక్ ఏదైతే ఉందో అది బేసిక్ వస్తుంది. పైన ఏంటంటే మనం విగ్రహాలు మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన దీపారాధనకి నచ్చిన విగ్రహం పెట్టుకుని మనం వెల్డింగ్ చేపిస్తామన్నమాట. సో సోల్డరింగ్ అంటారు కదా, సో అలా చేపిస్తామన్నమాట. సో ఇది కస్టమైజేషన్ ప్రోడక్ట్ కాబట్టి దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అట్లీస్ట్ 1 వీక్ టైం పడుతుంది. అదంతా ఆరి మళ్ళీ దానికి ఫినిషింగ్ చేసి పాలిష్ పెట్టి ఇవ్వడానికి. సో ముఖ్యంగా ఈ సీజన్లో అంటే మనకి శ్యామలా నవరాత్రుల దగ్గర నుంచి మనం చాలా ఈ దీపాలు చేసామండి. శ్యామలాదేవి దీపాలు చేసాము అండ్ సరస్వతి, ఎందుకంటే మొన్న వసంత పంచమికి సరస్వతీదేవి దీపాలు కూడా చాలామంది అడిగారు. సో ఇవి మన దగ్గర ఉన్న కొత్త కొన్ని ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా నార్మల్గా నేనైతే గుడౌన్ నుంచి నేను వీడియో చేసేస్తున్నాను. సో చాలామంది కాపర్లోని చెమ్ములు అడుగుతున్నారు అండి. మైట్ బి రిటర్న్ గిఫ్ట్స్గా అడుగుతున్నారు, ఎందుకంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చే ఐటమ్. చాలా బాగుంటుంది. హ్యామర్ వర్క్ వచ్చింది మధ్యలో మనకి ఫినిషింగ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా క్లాసీగా ఉందన్నమాట. మీకు ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1/2 లీటర్ లేదా 750 ml దాకా మీకు వాటర్ అయితే పడుతుంది. సో ఆ విధంగా ఉందన్నమాట. అసలు మీరు షైనింగ్ కానీ ఫినిష్ కానీ చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో. దీంట్లో మనకి 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వీడియో పెట్టంగానే కొంతమంది బల్క్లో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకుంటున్నారు. సో సింగిల్ పీస్ అలాగే ఇవ్వడానికి అయితే చాలామందికి నో చెప్పాల్సి వస్తుంది. సో ఏమనుకోవద్దు, ఎందుకంటే ఉన్న ప్రోడక్ట్ సేల్ చేయడానికి చూస్తాం కదా. సో ఆర్డర్స్ లేనప్పుడు మళ్ళీ తెప్పించడం కూడా కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం ఎవరికైతే కావాలో వాళ్ళు ఒక స్టెప్, ఎందుకంటే రేపు తీసుకున్నా ఇదే ప్రోడక్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో ఎవరికైనా కావాల్సి ఉంటే వెంటనే రెస్పాండ్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టాక్ అనేది గ్రాప్ చేసుకోండి. ఓకేనా అండి. సో అందుకోసం అనమాట. ఇప్పుడు బల్క్ అనుకోండి, లైక్ మీకు అట్లీస్ట్ ఒక 12 డజన్లు లేకపోతే 15 డజన్లు అలా కావాలనుకుంటే ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఒక్క కస్టమర్కి ఒక ఐటమ్ లేదు అని చెప్పడం మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులోని. మీకు చెప్పాను కదండి, ఒకటి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 750 ml దాకా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 1/2 లీటర్ అండ్ ఇంకోటి వచ్చేసి 150 ml ఆ విధంగా ఉంటుందన్నమాట.
సో ఇది వచ్చేసి కలశం చెంబు అండి. మనం కలశాలకు వాడుకోవచ్చు, లేకపోతే గుమ్మం దగ్గర వాటర్ పెట్టుకోవడానికి అయితే వాడుకోవచ్చు. అలాగే తులసమ్మకి నీళ్ళు పోయడానికి కూడా చాలామంది కాపర్ చెంబు వాడతారు. అండ్ ఈ కాపర్ చెంబులు మనం చక్కగా డ్రింకింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి. సో ఏదైనా ఒకటే మనం పర్సనల్గా వాడుకోవచ్చు, లేకపోతే పూజ పర్పస్ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చిన్న చెంబు చూపిస్తున్నాను కదా, ఇదైతే యాప్ట్ ఫర్ గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి అనమాట. సో గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది త్రిమూర్తుల వ్రతం చేస్తారు కదా, సో అప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. దోసకాయ చెంబులు లాంటివి కూడా అడుగుతున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇవి కూడా అడుగుతున్నారు. అవి తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ముందు చూపించాను కదా చిన్నవి, అవి తీసుకుంటున్నారు. అండ్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం దోసకాయ షేప్, కొంచెం కోల షేప్లో కావాలని అడుగుతున్నారు అనమాట. సో అందుకోసం నేను ఇది కూడా తిప్పించడం జరిగింది త్రిమూర్తుల వ్రతానికి. సో కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఒక 120 ml అలా వాటర్ అయితే పడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ తర్వాత మనం ఇవి అంటే పూజ పర్పస్ కోసం పెట్టినవి అయితే ఇంకా మనం డిస్టర్బ్ చేయలేము. కానీ నార్మల్గా ఎవరైనా వాడుకోవాలి, పర్సనల్గా తాగడానికి అనుకునే వాళ్ళు చక్కగా సైడ్ టేబుల్, మన బెడ్ సైడ్ టేబుల్ మీద కూడా పెట్టుకుని చక్కగా మూత వేసి పెట్టుకుంటే ఆ నీళ్ళు మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి అంటారు కదా, ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు అష్టలక్ష్మిలు కలశం అండి. ఇది కూడా చాలామంది అడిగారు. సో ఇప్పుడైతే తెప్పించడం జరిగింది. చాలా వెయిట్ ఉంటుందండి. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి చాలా వెయిట్ ఉంటుంది. అండ్ కమల్ ధూపం ఇది కూడా రీస్టాక్ చేయించామండి. ఇందులో నేను చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది తక్కువ క్వాంటిటీ, లైక్ 12 తీసుకున్నా 15 తీసుకున్నా కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకుంటున్నారు, ఎన్ఆర్ఐ కస్టమర్స్. సో ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసమే తెప్పించడం జరిగింది, లోటస్ ధూపాలు అనేవి. సో చూస్తున్నారు కదా, లోటస్ ధూపాలు మన దగ్గర ప్రజెంట్ స్టాక్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రానున్నదంతా కూడా మనకు పెళ్లి సీజన్ కాబట్టి, సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏమైనా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రీచ్ అవ్వండి మన పేజ్ని. సో ఈ ఐడల్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ ఐడల్ గురించి అయితే నా దగ్గర ఇప్పుడు 6 ఎంక్వైరీస్ ఉన్నాయండి. ఆల్రెడీ 2 వాటిలో బుకింగ్స్ వచ్చేసాయి. మిగతా 4 నేను వెయిట్ చేపిస్తున్నాను అనమాట, ఎందుకంటే నా దగ్గర స్టాక్ లేదు. సో ఇప్పుడైతే స్టాక్ ఉంది. స్వామివారు వచ్చేసారు మన దగ్గరికి. ఇది వచ్చేసి 12 ఇంచుల విగ్రహం అండి. చాలా బాగుంటుంది, చాలా కళగా ఉంటుంది స్వామివారు. అసలు ఎంత అందంగా కనిపిస్తారో స్వామివారు. సో మనకి చాలా ఇష్టమైన విగ్రహాలు చూసినప్పుడు భలే అనిపిస్తుంది నాకైతే. ఈ విగ్రహం చాలా ఇష్టం నాకు. అండ్ లలితాదేవి అండి, లలితాదేవి అమ్మవారు నాకు తెలిసి ఒకరికి నేను రిఫండ్ కూడా ఇచ్చేసాను, స్టాక్ లేక నా దగ్గర. ఇప్పుడైతే స్టాక్ వచ్చింది లలితాదేవి విగ్రహం. దగ్గర 13 ఇంచుల విగ్రహం అండి అమ్మవారు. సో మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి చీర కానీ చెరుగ్గడ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా వెయిట్ ఉన్నారు అమ్మవారు. అండ్ తర్వాత వచ్చేసి కుంచాలు కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకుంటున్నారండి ఇప్పుడు. సో అందుకోసం తెప్పించాం అనమాట. సో చాలా అయితే స్టాక్ ఉంది. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, అవన్నీ జర్మన్ సిల్వర్ అనమాట. జర్మన్ సిల్వర్లో కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాము. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో కొంచెం మీరు చూసినట్టయితే మీరు కింద చూస్తే ప్లెయిన్ అనమాట. సో ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని స్టాక్ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా చిన్న ఫంక్షన్స్కి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు సాంప్రదాయంగా మారింది, ఇచ్చుకుంటున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు చెప్పాలి తీరాలి, ఎందుకంటే ఇది గౌరమ్మ సెట్ అండి. గౌరమ్మ సెట్ ఈ మధ్యకాలంలో ఒక ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఒక 24 సెట్స్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు పూజల కోసం అనమాట, పౌర్ణమి పూజల కోసం వాళ్ళు పట్టుకెళ్ళారు అనమాట 24 సెట్స్. ఇది చాలామంది స్టాక్ లేదేమో అనుకుంటారు, బట్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. కావాల్సిన వాళ్ళు, ఇది చిన్న సైజు, పెద్ద సైజు కూడా ఉంది. నేను మీకు స్టాక్ ఎంత ఉందో కూడా చూపిస్తాను చూడండి. సో ఇంత మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఉందనమాట. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. గౌరమ్మ సెట్స్ ఆల్రెడీ ప్రైజెస్ మీ అందరికీ తెలుసు. ఇందులో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1400 గ్రాములు, ఇంకోటి వచ్చేసి 750 గ్రాములు, ఇంకోటి వచ్చేసి అప్రాక్సిమేట్ కేజీ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి హ్యాండ్ బెల్స్ అండి. ఇవన్నీ కూడా మనం స్టాక్ తెప్పించాం కొత్తవి అనమాట. సో అందుకే మీకు నేను రఫ్గానే వీడియో పెట్టేస్తున్నాను. సో బెల్స్ అనమాట. సో బెల్స్ చాలామంది అడుగుతున్నారు. చాలా మోడల్స్ ఉన్నాయండి. ప్రతిదీ అంటే ఫొటోస్ షేర్ చేసేంత స్టోరేజ్ కూడా లేదు నా ఫోన్లో. సో అందుకోసమే వీడియోలోనే ఒక గ్లిమ్స్లో యాడ్ చేసేసాను. సో ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ కావాల్సి ఉంటే వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ చాలామంది మెటల్ బాస్కెట్స్ అడిగారండి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం హ్యాంపర్లా తయారు చేయడం కోసం తెప్పించాం అనమాట. ఇది 6 ఇంచెస్ మనకి సైజ్ అనేది ఉంటుంది, 6x6. సో ఇది మెటల్ వచ్చేసి, ఇది బ్రాస్ కాదు, ఇది కాదు, మెటల్, నార్మల్ మెటల్, ఐరన్ మెటల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనం ఫ్రూట్స్, లేకపోతే అరటిపళ్ళు, జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టి చక్కగా తాంబూలంలాగా హ్యాంపర్లా చేసి మనం ఇవ్వచ్చు అనమాట. సో అది కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకొన్ని రోజుల్లో 20K రీచ్ అవబోతున్నామండి. సో ఈ 20K రీచ్ అవ్వగానే నేను ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను.
సో అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను వీడియో అనేది, ఎందుకంటే ప్రతి చిన్న హ్యాపీ మూమెంట్లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలనేది నా ఉద్దేశం అనమాట. సో మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. 20,000 సబ్స్క్రైబర్స్ అంటే చిన్న విషయం అయితే కాదండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే వస్తున్నాం, ఇంకా రాలేదు, బట్ నా హ్యాపీనెస్ ఇప్పటి నుంచి ఓవర్లోడ్ అయిపోయింది. సో అంతే. సో మీరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మమ్మల్ని 20,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరికి మీరే మమ్మల్ని తీసుకెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.